గైస్ ఈరోజు మనం CrossBeats Ignite LYT Max స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీని ప్రైస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసేసి దాంట్లో కంటెంట్ ఒకసారి అయితే చూసేసినట్టయితే ఓపెన్ చేయగానే మనకు ఒక స్మార్ట్ వాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని గురించి మనం తర్వాతకి మాట్లాడుకుందాం. క్యూఆర్ కోడ్ మాన్యువల్ అయితే ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళ యాప్ని అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దాని గురించి. యూజర్ మాన్యువల్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ స్కాన్ అయితే చేయాల్సి ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మరొక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్క్రీన్ కార్డ్ కోసం. అలాగే అడిషనల్ 6 months వారంటీ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్కానింగ్ చేసినట్టయితే మీకు అడిషనల్ 6 months వారంటీ అయితే అవైలబుల్ అయితే అవుతుంది. ఫైనలీ మనకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. CrossBeats నుంచి వచ్చిన Ignite LYT Max స్మార్ట్ వాచ్ ఎలా ఉంది, డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ అదే సెన్సార్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటన్నిటి గురించి మనం చెక్ చేసినట్టయితే డిజైన్ పరంగా మనకైతే చాలా బాగుంది. రౌండెడ్ షేప్ డిజైన్ అయితే తీసుకుని అయితే వచ్చారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్కి వచ్చేసరికి కార్బన్ మెటీరియల్ తోటి దీన్ని బిల్డ్ చేసిన అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. బ్యాక్ సైడ్ సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాని కిందనే ఛార్జింగ్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ స్మార్ట్ వాచ్ రైట్ సైడ్ వచ్చేసరికి క్రౌన్ అయితే ఇచ్చారు, లైక్ ఫిజికల్ బటన్ అయితే ఇచ్చారు. జస్ట్ మనం బ్యాక్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఏవైతే సిలికాన్ స్ట్రాప్స్ అయితే ఉన్నాయో సిలికాన్ స్ట్రాప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా ఇది మనం రిమూవబుల్ సిలికాన్ స్ట్రాప్స్కి అయితే తీసుకుని అయితే వచ్చారనమాట. సో బిల్డ్ క్వాలిటీ డిజైన్ పరంగా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఇది. అండ్ ఈ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలంటే లార్జర్ డిస్ప్లే తోటి అయితే దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1.9 inches లార్జర్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషన్ తోటి అయితే వస్తుంది. 248x280 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది. 500 nits బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. 99.5% వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. దానివల్లనే మీరు ఎప్పుడైనా మీ ఓన్ పిక్చర్స్ని దీంట్లో మీరు కస్టమైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అప్పుడు పిక్చర్ యొక్క రెజల్యూషన్ అనేది చాలా వైబ్రెంట్గా అయితే కనబడుతుంది, అయితే ఈజీగా అయితే అర్థమైపోతుంది. మరి బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో 250 mAh బ్యాటరీ అయితే ఉంది. 15 days వరకు అయితే మనం ప్లే టైం అయితే వాడుకోవచ్చు. 25 days వరకు అయితే స్టాండ్ బై మోడ్లో అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. 15 days అంటే కాకపోవచ్చు, ఒక 12-14 ఇలా అయితే రావచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఎందుకంటే మనకు బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే లేదు కాబట్టి ఈజీగా మనం 10 days వరకు 12 days వరకు అయితే ఈజీగా అయితే మనం అయితే వాడచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి మనకు వాచ్లో సెన్సార్స్ అనేవి అన్ని అక్యురేట్గా అయితే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో CB విటల్స్ అని అయితే ఇచ్చారు. దాంట్లోనే మనకు హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ, BP కానీ ఇలా సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ నేనైతే చెక్ చేశాను. అది కూడా ఆక్సిమీటర్ ద్వారా పెట్టి చెక్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా దగ్గరగా అయితే మనకు ఆక్సిమీటర్లో ఎలా అయితే నెంబర్స్ అయితే ఎలా అయితే కనబడుతున్నాయో మనకు స్మార్ట్ వాచ్లో కూడా నెంబర్స్ చాలా దగ్గరగా అయితే కనబడడం అయితే జరుగుతుందన్నమాట. ఆక్సిమీటర్ లాగానే ఈ సెన్సార్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అలాగే స్లీప్ సెన్సార్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఉమెన్కి సంబంధించిన హెల్త్ ట్రాకింగ్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే చేసేసుకోవచ్చు. ఇలా అక్యురేట్ సెన్సార్స్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ వాచ్ని ఈజీగా మన యొక్క మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఏదైతే యాప్ అయితే ఉందో ఆ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి అయినా కానీ యాప్ స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసేసుకొని ఈజీగా అయితే మీరైతే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి తొందరగా కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు వాచ్ ఫేసెస్ అయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇన్బిల్ట్ కొన్ని వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు. బట్ మీకు ఇంకెన్ని కావాలనుకుంటే క్లౌడ్ బేసెస్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకునే విధంగా కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ కూడా అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈజీగా 1 meter వరకు వాటర్ వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అండ్ అదేవిధంగా మీకు స్వెట్ కానీ, డస్ట్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి, మంచి సెన్సార్స్ తోటి అండ్ అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్ తోటి ఈ CrossBeats Ignite LYT Max స్మార్ట్ వాచ్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. దీని ప్రైస్ సరికి ప్రస్తుతానికి MRP 5,999 ఉన్నది, 1,699కి అయితే లభిస్తుంది. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీకు కలర్స్ కూడా అయితే కనబడుతున్నాయి చూడండి. మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే మీరైతే బై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో తీసుకైతే వస్తున్నారు. సో దీంట్లో బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే లేదు. అలాగే మీకు స్లీప్ టైమింగ్ వచ్చేసరికి ఓన్లీ 9 seconds వరకు అయితే ఇచ్చారు. ఇంకా ఒక 30 seconds వరకు ఇచ్చినట్లయితే బాగుండేమైతే నాకైతే అనిపించింది. అంతకు మించి వేరే అయితే నాకేమైతే అనిపించలేదు. మొత్తానికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అని అయితే ఖచ్చితంగా మీరు బై చేయాలి. బీటీ కాలింగ్ లేకుండా ఒక మంచి సూపర్ గుడ్ ఫీలింగ్ ఉన్న స్మార్ట్ వాచ్ కావాలి అనుకుంటే అయితే ఈ యొక్క CrossBeats Ignite LYT Max అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మరి బై చేయాలని కూడా బై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మేము ఉంటున్నాం. అప్పటి వరకు బై బై, సీ యూ, లవ్ యూ ఆల్.